ఒక శారీ బిజినెస్ ఉంది, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా. పట్టు శారీ కలెక్షన్ కోసం అని చెప్పేసి కంచి, ధర్మవరం వెళ్ళాము. హైదరాబాద్ కి రిటర్న్ వస్తున్నప్పుడు కర్నూలు లో ఒక డే స్టే చేసామన్నమాట. కర్నూలు, రాయలసీమ అటు సైడ్ రాగి సంగటి అంటే ఫేమస్ కదా, అందుకనేసి రాగి సంగటి చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అయితే వాళ్ళు దాంతో పాటు పల్లి పచ్చడి కూడా ఇచ్చారు. మీలో చాలా మందికి తెలుసు నాకు చికెన్ అంటే ఎంత ఇష్టమో, కానీ నేను చికెన్ కర్రీ పక్కన పెట్టి మరి రాగి సంగటి మొత్తం పల్లి పచ్చడితోనే తిన్నాను. అంత టేస్టీగా ఉంది. అప్పటి నుంచి నాకు ఇంకా అదే గుర్తొస్తుంది పల్లి పచ్చడి. నేను ఎట్లా అన్నా ట్రై చేయాలి అని చెప్పేసి అయితే ట్రై చేశాను. నాకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ అయితే తెలియదు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే చెప్పాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. అంటే రాగి ముద్దలోకి నేను చికెన్ కర్రీ తినాలి అని అనుకునేదాన్ని. ఈ పల్లి పచ్చడి అయితే సూపర్ గా ఉంది. ఫస్ట్ పల్లీలను వేయించుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 2-3 టమాటాలను వేసుకొని మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకొని టేస్ట్ కి తగినంత ఉప్పు వేసి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా మనం చట్నీ ఎట్లా అయితే మిక్సీ పట్టుకుంటామో అట్లా మిక్సీ పట్టుకొని తాలింపులో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకవేళ ప్రాసెస్ ఇది కాకపోతే ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీరు నాకు కమెంట్ లో చెప్పండి.